fried tandoori prawns with mango pineapple salsa. Pan fried tandoori prawns with mango pineapple salsa తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా 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 నోట్ చేసుకోండి. నేను టకా 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 ఎందుకంటానంటే ఆకలి వేసినప్పుడు అస్సలు మనకు ఓపిక ఉండదు. టకా 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 కావాలి కదా, మనం రెస్టారెంట్కి వెళ్తాము, వెళ్ళంగానే ఆర్డర్ ఇస్తాం ఇట్లా ఇది 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 తీసుకురమ్మని. ఏమవుతుంది 15 minutes కంటే ఎక్కువైంది అనుకోండి, ఎందుకు తీసుకురాలేదు, ఇంత టైం ఎక్కడికి వెళ్ళావు, ప్రాన్స్ సీ నుంచి తేయడానికి వెళ్ళావా లేదంటే ఫిష్ అక్కడ నుంచి తేయడానికి వెళ్ళావా అని ఫైట్ చేస్తుంటాం కదా. కిచెన్లో టైం పట్టుద్ది. సో కాబట్టి జాగ్రత్తగా టక్కా 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 ఇంగ్రీడియంట్స్ తీసిన కుకింగ్ జాగ్రత్తగా స్లో ప్రాసెస్లో చేస్తే హెల్దీ మెథడ్ ఆఫ్ కుకింగ్ ఈజ్ విత్ ద స్లో మెథడ్ ఆఫ్ కుకింగ్. సో కాబట్టి ఇంగ్రీడియంట్స్ని టక్కా 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 నోట్ చేసుకోండి, కానీ కుకింగ్ ఏమో జాగ్రత్తగా చేయండి. తందూరి పాన్ ఫ్రైడ్ ప్రాన్స్ విత్ మ్యాంగో పైనాపిల్ సాల్సా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ప్రాన్స్, పైనాపిల్, రా మ్యాంగో, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మకాయ, పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి మరియు ఆలివ్ ఆయిల్. చూసారు కదండి, తందూరి పాన్ ఫ్రైడ్ ప్రాన్స్ విత్ మ్యాంగో పైనాపిల్ సాల్సా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ ఇట్. సో సాధారణంగా ఈ మసాలాలు వచ్చేసి తందూరి మసాలా. సో ఈ ప్రాన్స్ని మనము గ్రిల్ చేయకుండా ఇక్కడ పాన్ ఫ్రై చేస్తున్నాం. సో ముందుగా ఏం చేయాలంటే ప్రాన్స్ని మ్యారినేట్ చేయాలి. ప్రాన్స్ని మ్యారినేట్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లో ప్రాన్స్ని వేద్దాము. సో ప్రాన్స్ని వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి సీజనింగ్ కోసం కారం పొడి, ధనియా పొడి, ఉప్పు, పసుపు, రోస్టెడ్ జీలకర్ర పొడి, కారం మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలుపుకుందాం. సో దీంట్లో నేను పెరుగు వేయడం లేదండి, ఎందుకంటే మనము తందూర్లో గ్రిల్ చేయడం లేదు, పాన్ ఫ్రై చేస్తున్నాము, పాన్ గ్రిల్ చేస్తున్నాము కాబట్టి నేను దీంట్లో పెరుగు వేయడం లేదు. ఆల్ ఇండియన్ స్పైసెస్ వేసేసి సో ఇక చక్కగా ఇలా మ్యారినేట్ చేసుకొని సైడ్లో పెడదాం. సో ఇక్కడ మన తందూరి ప్రాన్స్ మ్యారినేట్ అవుతున్నాయి కాబట్టి అంతవరకు మనం వేరే ప్రొసీజర్కి వెళ్దాం. వేరే ప్రొసీజర్కి వెళ్ళడానికి ముందుగా చాపింగ్ బోర్డ్ తీసుకోవాలి. తీసుకునేసి సాల్సా తయారు చేద్దాం. సాల్సా అనేది మెక్సికన్ డిష్ అండి. సాధారణంగా సాల్సాలో టొమాటోస్ ఆర్ ద బేస్, కానీ ఈ రెసిపీ వచ్చేసి పైనాపిల్తో సాల్సా చేస్తున్నాము. చాలా చాలా యమ్మీ, టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీ. సో ఇట్స్ అ ఫ్యూజన్ రెసిపీ. సాల్సా వచ్చేసి మెక్సికోతోని, ప్లస్ ప్రాన్స్ వచ్చేసి ఈ ప్రాన్స్లో మనం ఇండియన్ స్పైసెస్ యూస్ చేసాము. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యూజన్ రెసిపీ. సో ఇప్పుడు ఏంటంటే డైలీ మనం తందూరి ప్రాన్స్, తందూరి చికెన్ అలా తయారు చేసుకుంటే మనకే బోర్ వస్తుంది. సో కాబట్టి వేరే వేరే కంట్రీ ఫ్లేవర్స్ని మిక్స్ చేసుకొని ఫ్యూజన్ రెసిపీస్ తయారు చేయండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. అండ్ పైనాపిల్ యాజ్ యూ ఆల్ నో ఇట్ వర్క్స్ యాజ్ అ క్లెన్జింగ్ ఏజెంట్. సో పైనాపిల్ రెగ్యులర్గా జ్యూస్ ఫామ్లో లేదంటే డిషెస్ ఫామ్లో తీసుకోండి. సో ముందుగా నేను ఏం చేస్తున్నానంటే పైనాపిల్ స్కిన్ తీసేద్దాము. సో చక్కగా ఈ ముళ్ళులు అన్నీ తీసేయాలి. నియరెస్ట్గా తీసేసాక ఈ సెంటర్ది నేను యూజువలీ వాడనండి, ఐ డోంట్ లైక్ ఇట్. సో ఈ సెంటర్ది వచ్చేసి చాలా హార్డ్ ఉంటుందండి. సో కాబట్టి ఇది తినకూడదు, తీసేస్తున్నాను, తినలేము కూడా. సో నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ని చిన్న చిన్న ముక్కల్లో, సాల్సా అంటే చిన్న చిన్న ముక్కల్లో కట్ చేయాలి, వెరీ వెరీ స్మాల్. ఇలా చూసారా? సో పైనాపిల్ని చిన్న చిన్న ముక్కల్లో ఇలా కట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న పైనాపిల్ని ఒక బౌల్లో తీద్దాం.
నెక్స్ట్ వచ్చేసి రా మ్యాంగో అంటే కొంచెం రైప్ అయిన మ్యాంగో ఇలా తీసుకోవాలి. తీసుకొని స్కిన్ తీసేద్దాము. మ్యాంగో స్కిన్. సో మ్యాంగో స్కిన్ తీసేసాము. తీసేసి మ్యాంగోని కూడా చిన్న ముక్కల్లో కట్ చేయాలి. సో పైనాపిల్ మరియు మ్యాంగో వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నిమ్మకాయ, లైట్గా లెమన్ని స్క్వీజ్ చేద్దాము. నిమ్మకాయ స్క్వీజ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సీజనింగ్ కోసం ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ ప్లస్ సిలాంత్రో అంటే కొత్తిమీర. కొత్తిమీర మరియు దీంట్లో ఆలివ్ ఆయిల్ వేసి చక్కగా కలుపుకోవాలి. సాధారణంగా మనం ఇండియాలో ఏం చేస్తాము, ఏదన్నా స్పైసీ డిష్ ఇస్తే దాంతోపాటు మనము యోగర్ట్ ఇస్తాం, పెరిగిస్తాం కదా. కానీ ఇది వచ్చేసి ఇక్కడ మనము స్పైసీ ప్రాన్స్తోని స్వీట్ సాల్సా ఇస్తున్నాము. సో ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్, బ్యాలెన్స్ అని చెప్పొచ్చు రెసిపీ. ఇట్ సెల్ఫ్ అంటే ఇంకా వేరే ఏది సర్వ్ చేయనక్కర్లేదు. యూ కెన్ సర్వ్ దిస్ ప్రాన్స్ విత్ దిస్ సాల్సా. సో మన పైనాపిల్ మ్యాంగో సాల్సా రెడీ ఉంది. పాన్ ఫ్రైడ్ తందూరి ప్రాన్స్ తయారు చేద్దామండి. సో ముందుగా పొయ్యలిగిద్దాం. వెలిగించేసి ఒక పాన్ పెడదాం. పాన్లో ఆలివ్ ఆయిల్ వేద్దాం. సో ఇక్కడ పాన్ హీట్ అవుతుంది. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఒకటే డిష్ ఫ్రై లెక్క చేసి లేదంటే పాన్ ఫ్రై చేసి ఏదో చేసి సర్వ్ చేసేస్తాం. కానీ ఎప్పుడైతే ఏదైనా డిష్ తయారు చేస్తే దానికి కాంప్లిమెంట్ అయిన డిష్ని తయారు చేసి రెండు విల్ బి అ సూపర్ కాంబినేషన్. సో ఈ తందూరి పాన్ ఫ్రైడ్ ప్రాన్స్ మరియు దీంతో పాటు మ్యాంగో పైనాపిల్ సాల్సా దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ ఇంట్లో తయారు చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఇవ్వండి. చక్కగా ఆలివ్ ఆయిల్ హీట్ అయింది. దీంట్లో మనము ఈ తందూరి మసాలాలో మ్యారినేట్ చేసిన ష్రింప్ ఆర్ ప్రాన్స్ వేస్తున్నాము. సో చక్కగా ప్రాన్స్ని పాన్ ఫ్రై చేయాలి. సో ప్రాన్స్ చక్కగా పాన్ ఫ్రై అయిపోయాయి. ఆలివ్ ఆయిల్ యూజ్ చేసామండి. సో ఆలివ్ ఆయిల్లో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. సో డోంట్ థింక్ దట్ హ్యావ్ యూజ్ లాట్ ఆఫ్ ఆయిల్. సో సర్వ్ చేద్దాం. ఇప్పుడు ప్లేటింగ్ చేద్దాం. ప్లేటింగ్ కోసం ప్రాన్స్ని ఒక చక్కని డిష్లో అరేంజ్ చేద్దాం. ఈ పైనాపిల్ మ్యాంగో సాల్సాని మ్యాంగో పైనాపిల్ ఆర్ పైనాపిల్ మ్యాంగో సాల్సాని చక్కగా అరేంజ్ చేసి, ఇక్కడ నా దగ్గర కొన్ని గ్రీన్స్ ఉన్నాయి. దీన్ని బటర్ హెడ్ లెట్యూస్ ఉంది. బటర్ హెడ్ లెట్యూస్తోని నేను జస్ట్ గార్నిష్ చేస్తున్నాను. లెట్యూస్ ఎన్నో టైప్స్ మార్కెట్లో దొరుకుతాయండి. సో దిస్ ఇస్ బటర్ హెడ్ లెట్యూస్. సో నెక్స్ట్ వచ్చేసి లెమన్ వెజ్. జస్ట్ లెమన్ వెజ్ని పెట్టి లైట్గా కొత్తిమీరని అరేంజ్ చేసి సర్వ్ చేయడమే. అంతే, పాన్ ఫ్రైడ్ తందూరి ప్రాన్స్ విత్ మ్యాంగో పైనాపిల్ సాల్సా రెడీ. సో చూసారు కదండి, పాన్ ఫ్రైడ్ తందూరి ప్రాన్స్ విత్ మ్యాంగో పైనాపిల్ సాల్సా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. తందూరి పాన్ ఫ్రైడ్ ప్రాన్స్ విత్ మ్యాంగో పైనాపిల్ సాల్సా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, పైనాపిల్, రా మ్యాంగో, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మకాయ, పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి మరియు ఆలివ్ ఆయిల్.
పాన్ ఫ్రైడ్ తందూరి ప్రాన్స్ విత్ మ్యాంగో పైనాపిల్ సాల్సా తయారు చేసే విధానము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ప్రాన్స్ వేసి మ్యారినేషన్ కోసం కారం, ధనియా పౌడర్, ఉప్పు, పసుపు, జీరా పౌడర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా మ్యారినేట్ చేసి సైడ్లో పెట్టాలి. పైనాపిల్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి ఒక బౌల్లో వేసి మ్యాంగోని కూడా స్కిన్ తీసేసి చిన్న ముక్కల్లో చేసి ఆ పైనాపిల్లో కలిపి లైట్గా లెమన్ని స్క్వీజ్ చేద్దాము. సీజనింగ్ కోసం ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, దీంట్లో ఆలివ్ ఆయిల్ వేసి చక్కగా కలిపి మ్యాంగో పైనాపిల్ సాల్సా తయారు చేయాలి. ప్రాన్స్ ని పాన్ ఫ్రై చేయడానికి ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్ తీసుకొని హీట్ అవుతున్న ఆలివ్ ఆయిల్ లో మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ ని వేసి హై ఫ్లేమ్ లో స్టర్ ఫ్రై చేయాలి. ఈ తయారు చేసుకున్న ప్రాన్స్ ని ఒక చక్కని డిష్ లో అరేంజ్ చేసి మ్యాంగో సాల్సా, లెమన్ వెడ్జెస్ మరియు బటర్ లెట్యూస్ తోని గార్నిష్ చేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ పాన్ ఫ్రైడ్ ప్రాన్స్ విత్ మ్యాంగో పైనాపిల్ సాల్సా రెడీ.